అందరికీ నమస్కారం. సో మనకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, కదిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దాదాపు 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 13 వరకు కూడా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. సో దానిట్లో ఒక భాగంగా మనకు 10వ తారీఖు బ్రహ్మరథోత్సవం జరుగుతాయి. దానిట్లో దాదాపు మనకి 9వ తారీఖు నైట్ 9 గంటల నుంచి దాదాపు మనకి 10వ తారీఖు 11వ తారీఖు ఆల్మోస్ట్ 1 AM వరకు కూడా ఈ బ్రహ్మరథోత్సవం సంబంధించిన కార్యక్రమం జరుగుతాయి. దేవుడిని మన రథంలో పెడుతూ తర్వాత రథం 4 వీధులు కూడా చుట్టుకొని వచ్చి మళ్ళీ 10వ తారీఖు 2 or 3 గంటలకి ఇక్కడ ఆగిన తర్వాత ప్రజలందరూ కూడా రథం పైన ఎక్కి దర్శనం చేసుకుని కిందకి దిగడం అనేది జరుగుతాయి. దాదాపు 25,000 నుంచి 30,000 భక్తులు రథం పైన ఎక్కి రథం కిందకి దిగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. ఈ ఎంటైర్ ఫంక్షన్లో కూడా కదిరి నరసింహస్వామి టెంపుల్ ఎంటైర్ ఫంక్షన్లో బ్రహ్మోత్సవంలో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఈ బ్రహ్మరథోత్సవం 10వ తారీఖు జరుగుతున్నది. దానికన్నా సెక్యూరిటీ మెషర్స్ ఏ విధంగా, క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, పర్ఫెక్ట్గా ఏ విధంగా జరగాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు మన ఈఓ శ్రీనివాస్ గారితో పాటు మన ఎస్డిపిఓ గారు, సిఐ గారు అందరితో పాటు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దానికోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దాదాపు మనకి ఒక రోజు కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న క్రౌడ్ ఏంటంటే 3.5 లక్షలు to 4 లక్షలు భక్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి దానికి తగ్గినట్టు మన పోలీస్ బందోబస్తు కూడా దాదాపు 800 మందితో పాటు మనము పోలీస్ బందోబస్తు వేసుకుంటున్నాము. దాంట్లో 3 DSPలు, 18 to 20 మంది CIలు, తర్వాత ఒక 40-45 మంది SIలతో పాటు 800 మంది. అది కాకుండా కొన్ని స్పెషల్ పార్టీలు APSPలు కూడా మనం దీనికి చెప్పేసి అలొకేట్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు మరి బ్రహ్మరథోత్సవానికి సందర్భంగా బ్రహ్మరథోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటిది మనం చూడొచ్చు. బ్రహ్మరథంలోకి ఎస్పీ గారు
వెళ్ళి పరిశీలిస్తున్నటువంటిది మనం చూడొచ్చు. ఏర్పాట్లన్నీ కూడా స్టార్ట్ అవుతారు. సో అప్పుడు వాళ్ళు వస్తూనే ఉంటారు సార్. దాదాపు 12 వరకు మనం క్లోజ్ చేస్తాం. దాదాపు 4,000 మంది ఈజీగా 5,000 మంది రంగేసి వస్తారు సార్. అంతా మరి గత సంవత్సరము స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవానికి వెళ్ళేటువంటి ఈ యొక్క మెట్లది కొద్దిగా కష్టతరంగా విరిగిపోయినది. ఈసారి దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నీ సిద్ధం చేసి పకడ్బందీగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా జిల్లా ఎస్పీ గారు మరి ఏర్పాట్లంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటిది మనం చూడొచ్చు. జిల్లా ఎస్పీ గారు, మరి కదిరి డిఎస్పీ గారు, కదిరి రూరల్ అర్బన్ సిఏలు, మరి అలాగే ఆలయ ఈఓ గారు అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటిది మనం చూడొచ్చు. ఆడే ఉండిపోరాదు నీడకి. ఎస్పీ గారు స్వామివారి బ్రహ్మరథాన్ని మరి భారీ థ్రెడ్లతో బిగిస్తున్నటువంటిది మనం చూడొచ్చు.